బీహార్ ఎన్నికల్లో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు 180 సీట్లు పైకి వరకు ఘన విజయం సాధించడం పట్ల ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అదే దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో కూడా కార్యకర్తలు, నాయకులు కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంచుకుంటున్నారు. అసలు దీనికి సంబంధించి అసలు ఎన్నికల్లో ఎలా ఘన విజయం సాధించిందని మాట్లాడడానికి మనతో పాటు రాష్ట్ర కోశాధికారి దేవికి వాసుదేవ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని తీసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా బీజేపీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఘన విజయం సాధించింది. ప్రధానమైన కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఎన్డీఏ కూటమిలోతో పాటు బీహార్ ఎన్నికల్లో కనీవిని ఎరుగని యొక్క ఫలితాలని సాధిస్తుంది. దీని అంతటి కూడా ఒకే ఒక కారణం ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క సమర్థవంతమైన అవినీతి రహితమైన పరిపాలన. ఈరోజు బీహార్ అంటేనే మనకి జంగల్ రాజ్, అక్కడ ఏ విధంగా పరిపాలన ఉంటుందో, అక్కడ ఏ విధంగా పెద్ద పెద్ద అంటే మంత్రులే కిడ్నాపులు జరిగితే జరిగిన పట్టుకునే పరిస్థితి లేక వాటితో కూర్చొని సెటిల్మెంట్ చేసే పద్ధతులు మనం అనేక కథలుగా వినేవాళ్ళం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా గఠబంధన్, రాహుల్ గాంధీ గారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ, జేడీయూ, ఇతర పార్టీలు ఉన్నాయో, ఈరోజు కూడా కొంతమంది అభ్యర్థులు జైల్లో ఉంటే ఆ అభ్యర్థుల కోసం మొన్న లల్లూ ప్రసాద్ యాదవ్ గారు కూడా ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చి కేవలం కుటుంబాలను సాగిస్తున్న ఆర్జేడీకి ఈ రోజున అంతం పలికారు. అంటే ఇక నుంచి నాకు తెలిసి ఈ యొక్క మ్యాప్లో, ఈ రాజకీయ మ్యాప్లో బీహార్ నుంచి ఆర్జేడీ ఈరోజు తొలగిపోయినట్టే. ఎన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి ఓటు చోరీ అని చెప్పి లేనిపోని అన్నీ తీసుకొస్తే అక్కడ ఎస్ఐఆర్ ఏదైతే రోహింగ్యాల్ని అంటే అక్రమంగా చొరబడిన బంగ్లాదేశ్ని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఏరివేస్తే ఈ దేశం యొక్క రక్షణకు, సమగ్రతకు, సార్వభౌమత్వానికి దెబ్బతీస్తున్న విదేశీ చొరబాటుదారుల్ని మరి ఓటర్లుగా చేర్చి ఆ ఓట్లతో ఇప్పటి వరకు గెలిచి వస్తున్న ఆర్జేడీ పార్టీకి ఈ రోజున ప్రజలు తగినంత బుద్ధి చెప్పడం జరిగింది. అంటే కొన్ని రకాల కులాలను, కొన్ని మతాలను రెచ్చగొడితే వారు విజయాలను సాధిస్తున్నారు ఇప్పటి వరకు. కానీ అది నరేంద్ర మోదీ గారు 2014లో ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కేవలం ఒక్కసారి ఆర్జేడీ 2015లో తప్పితే ఆ తర్వాత ప్రజలు ఎప్పుడు కూడా వారి వైపు చూడలేదు. చూసినా కూడా అన్నీ మాత్రమే ఓట్లు, సీట్లు ఇచ్చి మరి అటు నితీష్తోనో లేకపోతే ఇంకొకరితోనో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్పితే స్వతహాగా వాళ్ళకి ఎటువంటి ఒక ఎలిజిబిలిటీ అంటే ఎటువంటి వాళ్ళకి కావాల్సిన మెజారిటీ ఇచ్చే పరిస్థితి ప్రజలు లేరు. మరి ఈ 2014 నుంచి ఈ దేశం మొత్తం కూడా సురక్షితంగా ఆర్థికంగా ఎదుగుతూ ఈరోజు ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా ఏకకంఠంతో, మరి ముక్త కంఠంతో ఈరోజు మరి ఎప్పుడు కని విని ఎరగని విధంగా బీహార్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం అనేది చాలా సంతోషకరం. సార్, ప్రధానంగా 65 లక్షల ఓట్ల వరకు దొంగ ఓట్లు పడ్డాయని చెప్పి మాణిక్యం ఠాకూర్ చేస్తున్న ఆరోపణ ఏం చెప్తారు సార్? అది వెళ్ళి ప్రజల్ని అడగాలి. ఇదే మాట ఏదైతే దొంగ ఓట్లు అని చెప్తున్నారో అది వెళ్ళి ప్రజల్ని అడిగితే మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెట్తో బుద్ధి చెప్పారు, ఈసారి వేరే విధంగా బుద్ధి చెప్తారని చెప్పి ఇంకా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశం యొక్క మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారి యొక్క జయంతి జరుపుకుని ఉంటే మరి ఆ యొక్క నెహ్రూ గారికి ఆయన యొక్క మనవడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఎటువంటి బహుమతి ఇచ్చారో తెలుసు. అంటే కనీసంగా సోయలు లేని, అంటే మన కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి ఇక్కడ 2 సీట్లు, 3 సీట్లు, 4 సీట్లు, ఆ స్థితికి ఈరోజు కాంగ్రెస్ బీహార్లో పడిపోయింది. అంటే ఇక రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఏ విధంగా ఈ దేశ ప్రజలు నమ్ముతున్నారనేది సుస్పష్టంగా అవుతుంది. సార్, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ విజయం, కానీ తెలంగాణలో మాత్రం దారుణంగా డిపాజిట్ రాలేదు. దీనికి ప్రధానమైన కారణం సార్? మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్న తప్పు. ఇది బైపోల్స్ వేరు, సాధారణ ఎన్నికలు వేరు. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో మన కిషన్ రెడ్డి గారికి 65,000 ఓట్లు వచ్చినాయి అక్కడ. మరి ఈరోజు రాలేదంటే ఇది బై ఎలక్షన్స్లో జనరల్గా అధికార పార్టీ ఎక్కువగా మొగ్గు చూపుతారు. లేకపోతే ఎవరైతే బైపోల్స్ వచ్చిందంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవటం, ఆయన భార్యని అక్కడ అభ్యర్థిగా పెట్టడం వల్ల ఆ 2 పార్టీల మధ్య అదేంటి. కానీ ఓటమి గురించి ఆలోచించకుండా భారతీయ జనతా పార్టీ తన అన్ని శక్తుల్ని ఒడ్డి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ప్రతి ఒక్క ఓటర్ని కూడా మరి ఓటు అభ్యర్థించడం, అంతేగాని గెలిస్తేనే పనిచేస్తాం,
గెలవకపోతే పని చేయము. ఈరోజు కూడా మీరు చూడండి, కిషన్ రెడ్డి గారు ఆయన యొక్క పార్లమెంట్ పరిధిలోకి ఈ యొక్క జూబ్లీహిల్స్ వస్తుంది. అనేక రకాల అక్కడ పథకాలను తీసుకురావడం కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ చాలా స్పష్టంగా మనకి అసెంబ్లీలో మన సీట్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా కూడా కిషన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి పథకాలను జూబ్లీహిల్స్లో చేయటం జరిగింది. ఈ రోజుల్లో బీజేపీ తెలంగాణలో ఏ విధంగా అడుగు పెడుతుంది, కార్యకర్తలు ఎలా సమన్వయం చేస్తుంది సార్? అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ఈ మూటి హవా నడుస్తుంది. ఖచ్చితంగా కూడా వచ్చే సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఈ యొక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు. బీసీ రిజర్వేషన్ వేయడంలో 42% వరకు రానికుండా బీజేపీ అడ్డుపడుతుందని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకులు మిగతా పార్టీలు చెప్తాను. దీనికి ఏం చెప్తారు సార్? మొట్టమొదటిగా చాలా స్పష్టంగా చేశాం. బీసీలకు 42% కాదు, అది ముస్లింలకు బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషను. మతాధారంగా మనం ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకి వ్యతిరేకం. కానీ నువ్వు బీసీలకే ప్రత్యేక 42% రిజర్వేషను ఇస్తా అంటే కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, చట్టాలు అవసరం లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే 42% వచ్చే ప్రతి ఎన్నికల్లో ముందు సీట్లు ఇవ్వు. ఆ తర్వాత నీ మంత్రివర్గంలో ముందు 42% సీట్లు ఇవ్వు. మరి ముందు నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంతమందిని బీసీని పెట్టుకున్నావు నువ్వు లెక్క చేసి చెప్తే, ఇప్పుడు ఇదే కదా ఓటు చోరీ ఏదైతే ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పారో అది చతికిల పడ్డారు. అదేవిధంగా ఇక్కడ కూడా రేపు పొద్దున బీసీ 42% ఏదైతే నినాదం మీరు ఎత్తుకున్నారో, నిజంగా బీసీలకు 42% ఇవ్వకపోతే అధికారంలో కూడా సీట్లు ఇవ్వటం కాదు, అధికారంలో కూడా వారికి 42% ఇవ్వకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా కిందేసి తొక్కకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆ దిశగా మీకు అడుగులు వేస్తుందని చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఇటు బీజేపీ హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో వెనకబడి వచ్చేసరికి బీహార్లో మాత్రం అత్యధికంగా విజయం సాధించింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా భారీ ఎత్తున బీజేపీ ముందుకెళ్తుందని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ మిగతా పార్టీ మాత్రం ఓటు చోరీ అంటున్నాయి. కానీ ఇది మాత్రం కేవలం కాదు, భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మాత్రం తెలంగాణలో కూడా జెండా విరుస్తుందని చెప్పి వాసుదేవ్ గారు చెప్తారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.